తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టెట్టు రాసే అభ్యర్థుల కోసం మన ఛానల్లో మ్యాథ్స్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ మరియు క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నిన్నటి క్వశ్చను కాంపోజిట్ సంయుక్త సంఖ్య గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కవల ప్రధానాంకం గురించి నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో కవల ప్రధానాంకం కానిది. ఫస్ట్ కవల ప్రధానాంకం అంటే ఏంటిదో చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో ట్విన్ ప్రైమ్ అంటారు. కవల ప్రధానాంకం అంటే ఏవేని రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే దాన్ని కవల ప్రధాన సంఖ్యల జత లేదా కవల ప్రధానాంకం అంటారు. ఏవేని రెండు ప్రధాన సంఖ్యల భేదం 2 అయినా వాటిని కవల ప్రధాన సంఖ్యల జత లేదా కవల ప్రధానాంకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 5. ఫస్ట్ ఇవి 2 ప్రధాన సంఖ్యలా కాదా చెక్ చేసుకోవాలి. 3 ప్రధాన సంఖ్య, 5 కూడా ప్రధాన సంఖ్య. వీటి మధ్య భేదం 2 కాబట్టి ఇది కవల ప్రధానాంకం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 11, 13. 11 అనేది ప్రధాన సంఖ్యనే, 13 ప్రధాన సంఖ్యనే. వీటి మధ్య భేదం 2 కాబట్టి ఇది కవల ప్రధానాంకమే. నెక్స్ట్ 29, 31. ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. వీటి మధ్య భేదం 2 ఉంది కాబట్టి ఇది కూడా కవల ప్రధానాంకమే. ఆప్షన్ సి చూడండి, 30, 31. 30 ప్రధాన సంఖ్యనా? కాదు కాబట్టి ఇది కవల ప్రధానాంకం కాదు. దీని ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటిది మీకు ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయండి. 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని? కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని? ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.